తన మీద పవన్ ఖేరా మీద బీజేపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ ఆరోపించారు. తమకు 2 ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని ఈసీ నోటీసులు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 2017లో అడ్రస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అడ్రస్ మార్చామని ఫామ్ 6ని ఈసీకి ఇచ్చామని చెప్పారు. అందుకు తమకు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినట్టు చెప్పారు. ఫామ్ 6 ఇచ్చాక కూడా ఈసీ అడ్రస్ మార్చలేదంటున్నారు. ఇండిపెండెంట్ సంస్థ ఈసీ కూడా ఇలా ఎందుకు చేస్తోందో తెలియదన్నారు. తమని బ్లేమ్ చేస్తోన్న బీజేపీ ఐటీ సెల్ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఓట్ చోరీపై కాంగ్రెస్ పోరాటం ఆగదు అంటోన్న కోట నీలిమతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఓటర్ జాబితాలో తనకి 2 ఓట్లు ఉన్నాయంటూ గతంలో ఎన్నికల కమిషన్ని కలిశారు కోట నీలిమ. కానీ ప్రస్తుతం దానిపైన స్పందించకపోగా తనకే 2 ఓట్లు ఉన్నాయి, మీకు ఒకటిని తొలగించుకోవాలి అంటూ కూడా ఎన్నికల కమిషన్ నోటీస్ పంపించారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది అడిగి తెలుసుకున్నా మనతో పాటు కోట నీలిమ ఉన్నారు. ప్రధానంగా అసలు ఏంటి ఇష్యూ ఏంటి ఎన్నికల కమిషన్తో? ఇప్పుడు ఈ దేశంలో ఒక మనిషికి ఒక ఓటు, 1 person 1 vote అనే రూల్ ఉంది. కాబట్టి మనకి ఎప్పుడన్నా ఏదైనా లొకేషన్ నుంచి షిఫ్ట్ అవుతున్నా లేకపోతే మనం ఒక చోట డిలీట్ చేయాలన్నా ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి. మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం, మా ఓటు అక్కడి నుంచి కట్ చేసేయండి, మా కొత్త చోట్ల మా ఓటు ఇవ్వండి. అదే మేము చేసాం 8 ఏళ్ల క్రితం 2017లో. ఫామ్ 6 అనేది ఎవరు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చింది. ఆ ఫామ్ 6 నింపండి, షిఫ్ట్ అవుతున్నారు అయినప్పుడు ఆ ఫామ్ నింపాలని. ఆ ఫామ్ నింపాం, దాని కాపీ ఇది. అంటే పర్టికులర్గా ఫస్ట్ మీకు ఓటు ఎక్కడ ఉండింది? ఎక్కడ ఏదైతే ఏ అడ్రస్లో ఉండేనో ఆ అడ్రస్ నుంచి మేము కట్ చేయమని ఈ ఫామ్ నింపాం 2017లో. దాని తర్వాత ప్రాసెస్లో మేమైతే కొత్త చోటుకి వెళ్ళామో అక్కడ మాకు ఒక ఎలక్షన్ ఐ కార్డ్ వచ్చింది. మరి మేము ఆ టైంలో అనుకున్నది ఏంటంటే, ఆబ్వియస్లీ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కదా మనకు కొత్త ఐ కార్డ్, ఆ పాతది కట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కీప్ సేయింగ్ దిస్, మేము ఎలా చెయ్యం, మా దగ్గర తెలిసిపోతుంది, వీ హ్యావ్ టెక్నాలజీ, దేనితో అయితే తెలుస్తుంది మనకి 2 ఓటర్ కార్డ్స్ ఉంటాయని. సో ఆబ్వియస్లీ మేము ఫామ్ కూడా ఇచ్చాం, మాకు దీనికి ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది, ఎలక్షన్ కమిషనే ఇచ్చింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాన్ని ప్రాసెస్ చేసి ఉంటారు, మాకు కొత్త చోటు నుంచి ఓటు ఇచ్చారు. 8 ఏళ్ల తర్వాత ఇవాళ అర్థమైంది ఏంటంటే, మేము 8 ఏళ్ల క్రితం కట్ చేసేయమని అడిగిన ఓట్ ఈరోజు కూడా అక్కడే ఉంది అని. బాధ్యత ఎవరిది? మేమైతే మా బాధ్యత ఒక సామాన్య నాగరికుడిలాగా మేము చేసాం. ఏదైతే ఫామ్ 6 వాళ్ళు ఇచ్చిన ప్రాసెసే మేము ఫాలో చేసాం, ఎలక్షన్ కమిషన్ ప్రాసెసే ఫాలో చేసి మా ఓటు అక్కడి నుంచి షిఫ్ట్ చేసేయండి, అక్కడి నుంచి కట్ చేసేయండి అని మేమే అడగడం జరిగింది. ఈ రోజు మనకు అర్థం అవుతుందంటే ఎలక్షన్ ఇప్పుడు మీకు ఎలా తెలిసింది అక్కడ కూడా ఇంకా మీ ఓటు ఉందని? ఇది ఇంకో విడ్డూరం. ఏమైంది అంటే, ఇది మాకు ఆబ్వియస్లీ మాకు తెలిసే ఛాన్సే లేదు. కానీ ఈ బీజేపీ ట్రోల్ సెల్ ఉంది ఒకటి, దాని వాళ్ళు బీజేపీ ఐటీ సెల్ అని కూడా అంటుంటారు. వాళ్ళు ఈ ఓట్ చోరీలో మేము చేస్తున్న క్యాంపెయిన్తో భయపడి దడుచుకుని మా వెనకాల, మా లీడర్స్ వెనకాల ఎన్నో రోజుల నుంచి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు ఈ మాట మనకి. వాళ్ళకి ఎలా తెలిసింది అనే మాట మొదటి క్వశ్చను. బీజేపీ ఐటీ సెల్ వాళ్ళకి ఈ వాస్తవాలు ఎలా తెలిసినాయి? మా ఓటు మాకే తెలీదు, మరి బీజేపీ వాళ్ళకి ఎలా తెలిసిపోయింది? రెండో క్వశ్చను, ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి బాధ్యత, ఇదే ఎక్కడ ఓటు ఉండాలి, ఎక్కడ కట్ అవ్వాలి, వాళ్ళకే తెలీదు. వాళ్ళు ఈ ఐటీ సెల్, బీజేపీ వాళ్ళు ఐటీ సెల్ వాళ్ళు చేసిన తర్వాత దాని బేసిస్ మీద మాకు నోటీస్ పంపించారు. నోటీస్లో పర్టికులర్గా ఏమని మెన్షన్ చేశారు మీకు ఎలక్షన్ కమిషన్? దట్ మాకు తెలిసింది మీకు 2 ఓటర్ కార్డ్స్ ఉన్నాయి అని. వీళ్ళకి ఇప్పుడు తెలిసింది, ఇది బీజేపీ వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళకి తెలిసింది, అవునా మాకు 2 ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, సరే ఆ నోటీస్ పంపించి మీరు చెప్పండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అని అడిగారు. దానికి మేము లీగల్గా ఒపీనియన్ తీసుకుని ఆన్సర్ ఇవ్వడం ఆల్రెడీ జరిగిపోయింది. మేము ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాం. ఆన్సర్ ఇవ్వడమే కాకుండా మేము క్వశ్చన్ కూడా చేసాం. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ నేను మీ ముందర పెడతాను. కానీ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ వాళ్ళ హడావిడిలో, వాళ్ళ భయంలో యాక్చువల్లీ ఈ కేసుని ముందరకు తీసుకొచ్చి మేము ఓట్ చోరీ ఏదైతే అంటున్నామో దాన్నే ప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఓట్ చోరీ గద్దె చోరీ అంటూ ఒకవైపు మీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మీది ఒక వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడాన్ని ఎలా చూస్తారు? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తుందని? ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన రాజకీయం. నేను కానీ సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ కానీ ఆయన
మేమందరం ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ మీద మొత్తం దేశంలో విస్తృత స్థాయిలో అందరికీ నాగరికులకి అవగాహన తీసుకురావాలని, లక్షలాది మంది ఓట్స్లో అవకతవకలు అవుతున్నాయి అనే మాటని మొత్తం దేశంలో ఒక చోటు నుంచి చివరి దాకా మొత్తం అందరికీ చెప్పడానికి చేస్తున్న క్యాంపెయిన్తో భయపడి చేసిన పని బీజేపీ. కానీ మొదటిసారి ఇలాంటి పనులు వీళ్ళు మామూలుగా చేస్తూ ఉంటారు, భయపెట్టించడాలు, బెదిరింపులు. బీజేపీ అండ్ బీజేపీ ఐటీ సెల్ సోషల్ మీడియా మీద చేస్తూ ఉంటారు. మమ్మల్ని కూడా క్రితం వారం రోజుల నుంచి వీళ్ళు ఇలాగే డిఫేమ్ చేశారు, ఇన్సల్ట్స్ చేశారు, బేస్లెస్ అలిగేషన్స్ కూడా చేశారు. కానీ మొదటిసారి ఒక తెలంగాణ బిడ్డ మీద చేశారు. ఇది ఇప్పుడు వీళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీ చెప్తుంది ఏంటంటే ఒక పర్సన్కి 2 ఓట్లు ఉన్నాయని, చనిపోయిన వాళ్ళకి ఓట్లు ఉన్నాయని, అసలు లేని వాళ్ళకి ఓట్లు ఉన్నాయని. కానీ ఇప్పుడు మీది కూడా ప్రూవ్ అవుతుంది కదా, మీ ఒక్కరికి 2 ఓట్లు ఉన్నాయని చెప్పేసి. మరి ఇన్ని రోజులు ఎన్నికల కమిషన్ దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మీరు ఇది ఇది ఖచ్చితంగా ఈ జవాబు ఈసీఐ ఇవ్వాల్సిందే. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అది ఏమి బీజేపీది కానీ ఇంకో పార్టీది కాదు. అది ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ. ఫస్ట్ మీరు ఆ బీజేపీ చేసిన ఎలిగేషన్స్ని క్రాస్ చెక్ కూడా చేయకుండా, అంటే క్రాస్ చెక్ చేస్తుంటే ఈ ఫామ్ వాళ్ళకి దొరికేది కదా, నేను ఇచ్చిన ఫాము 8 ఏళ్ల క్రితం. మరి క్రాస్ చెక్ చేయకుండా వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మరి అలాగే ఇప్పుడు ప్రూవ్ అవుతోంది వాళ్ళ బీజేపీ ఎలిగేషన్స్ ఫాల్స్ అని. నా ప్రశ్న ఏంటంటే ఈసీఐకి డైరెక్ట్గా, మరి మీరు బీజేపీ ఐటీ సెల్ బీజేపీ నేతల మీద కూడా ఇలాంటి నోటీస్ ఇస్తారా? ఎలక్షన్ నోటీస్ మరి వాళ్ళ మీద కూడా పోవాలి కదా. ఒక సామాన్యురాలు, ఒక నార్మల్ సిటిజన్ మీద మీరు తప్పుడు ఎలిగేషన్స్ వేశారు, ఎలక్షన్ ఓటర్ కార్డ్ మీరు 2 పెట్టుకున్నారు అని. మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఆ ఎలిగేషన్స్ వేసిన వాళ్ళ మీద మీరు ఇప్పుడు నోటీస్ ఇస్తారా? అది ప్రశ్న. ఎంతో తొందరలో, గంటల్లో, అంటే ఆ ట్విట్టర్లో వచ్చిన గంటల్లో నాకు నోటీస్ పంపించారు. మరి అలాంటిదే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద వేస్తారా? ఇంకో మాట, మహిళగా నేను ఈ మాట ముందర పెడదాం అనుకున్నా మీకు. ఈ నోటీస్లో నా పర్సనల్ అడ్రస్, ఇంటి అడ్రస్ కూడా ఉంది. అంటే ఇది యాస్టీస్గా ట్విట్టర్లో కూడా పెట్టారు. అవును, ఇది ట్విట్టర్లో సోషల్ మీడియా మీద అఫీషియల్ నోటీసెస్ వేయడం ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇది దీని కారణం ఏంటి? దీని వ్యాలిడిటీ ఏంటి? అంటే ఎన్నికల కమిషన్ దగ్గర ఎంతో భద్రంగా ఉండాల్సింది ఒక బీజేపీ సోషల్ మీడియా వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నార్మల్. మీ మీద మీ అడ్రస్, నా అడ్రస్, మన పేరెంట్స్ అడ్రస్, అలాగే ఎంతోమంది మహిళలది, నార్మల్ పీపుల్ది, వాళ్ళందరి అడ్రస్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. మరి ఇంత ప్రైవేట్ అడ్రస్ని, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని మీరు అందరి ప్రపంచం ముందర ఎలా నాకు ఈ నోటీస్ ఇంటికి పంపించాల్సింది కదా. ట్విట్టర్లో ఎందుకు వేశారు? నా అడ్రస్ అందరి ముందర ఎందుకు పెట్టారు? ఎందుకు ఆ అవసరం వచ్చింది? బీజేపీ వాళ్ళు కూడా చేశారు, కానీ వాళ్ళు పొలిటికల్ కదా. వాళ్ళు పొలిటికల్గా భయపడి ఈ రోజున కాంగ్రెస్ని అటాక్ చేయడంలో తప్పు లేదు, వాళ్ళు చేసుకోవచ్చు, మేము దానికి ఆన్సర్ ఇస్తాం. మరి ఈసీఐ ఎందుకు చేసింది? అది ఈ ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ కాదు కదా, అది ప్రశ్న. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు ఒక తెలంగాణ బిడ్డ, ఒక తెలంగాణ మహిళ మీద మీరు తప్పుడు ఆరోపణలు వేశారు. ఇప్పుడు దాని రిజల్ట్ బీజేపీ చూడబోతోంది. ప్రశ్నలు మేము ఈసీఐని అడగబోతున్నాం. వాళ్ళు జవాబు వచ్చేదాకా లీగల్గా కూడా ఏం చేయొచ్చో మేము దాన్ని ఫాలో చేస్తున్నాం. సో మొత్తానికి తనకు సంబంధించి 2 ఓట్లు, అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నటువంటి సమయంలో ఎన్నికల కమిషన్కి అప్పీల్ పెట్టుకున్నారు. తను ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లో ఆ ఓట్ని క్యాన్సిల్ చేసి కొత్త ప్లేస్లో ఓటు ఇవ్వాలి అంటూ కూడా అప్పీల్ పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి ఇన్ని రోజుల పాటు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ రీసెంట్గా మేము మా అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దీ చోర్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్ చేసినటువంటి సమయంలో ఒక్కసారిగా నాకు సంబంధించినటువంటి గతంది అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి 2 ఓట్లు ఉన్నాయంటూ కూడా బీజేపీ సోషల్ మీడియాలో కనిపించింది. అక్కడ కనిపించిన వితిన్ సెకండ్స్లోనే నాకు ఎన్నికల కమిషన్ నుంచి నోటీస్ వచ్చింది. నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ట్విట్టర్ వేదికగా పెట్టారు. ఇది మొత్తం దేశం మొత్తం కూడా చూస్తుంది. అసలు బీజేపీతో ఏదైనా ఉంటే మేము ఫైట్ చేస్తాం, కానీ ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా తప్పుదోవ పట్టడం ఏంటి అంటూ కూడా కోట నీలిమ ప్రశ్నిస్తున్నారు. సేమ్ టైం ప్రస్తుతం తను చేయని తప్పకు తనను ఆరోపణలు చేస్తున్నారని, త్వరలోనే దీనికి సంబంధించి లీగల్గా ఎలా వెళ్ళాలి అనే అంశం పైన కూడా చర్చించి ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తాను అని అయితే కోట నీలిమ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.